ఏరియల్ సర్వేకు సీఎం రేవంత్ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వేకు ఈరోజు ఉదయమే వెళ్లాల్సి ఉన్న వాతావరణం అనుకూలించకపోవడంతో ఉదయం నుంచి కూడా అది వాయిదా పడుతూ వస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వేకు వెళ్ళబోతా ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానంగా కామారెడ్డి, అదేవిధంగా మెదక్, అదేవిధంగా ఇటు పెద్దపల్లి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతా ఉన్నారు. ముఖ్యంగా ఎంతకు మేర ఇటు పంట నష్టం కావచ్చు, అదేవిధంగా ఇటు గ్రామాల్లోకి వరద నీరు రావడం వల్ల ఎంత మేర నష్టం జరిగిందనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా ఈ యొక్క ఏరియల్ సర్వే ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వెళ్ళి సమీక్షించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడికి అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత 2 రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇటు కామారెడ్డి, అదేవిధంగా మెదక్ జిల్లాల్లో ఈ వర్ష బీభత్సం అనేది సృష్టిస్తుందని చెప్పవచ్చు. వాగులు వంకలు కూడా అన్ని పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే జలాశయాలకు భారీ ఎత్తున నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పోచారం జలాశయానికి ఒకవైపు దాని యొక్క కెపాసిటీకి మించి నిన్న మనం చూసాము, వరద ఉధృతితో నిండిపోయినటువంటి పరిస్థితి చూసాము. అయినప్పటికీ వచ్చిన నీరు వచ్చినట్టే కిందికి అధికారులు విడుదల చేస్తూ ఉన్నారు. అయితే మరికాసేపట్లోనే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో బాగా ఎఫెక్ట్ అయినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో కామారెడ్డి, అదేవిధంగా మెదక్, ఇటు పెద్దపల్లి జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే చాలా మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు ఈ వరదల ప్రభావంతో, చాలా వరకు పాత ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూలిపోవడం, అదేవిధంగా చాలామంది ఇళ్లలోకి నీరు రావడము, చాలామంది ఏదైతే లోతట్టు ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వారిని అక్కడి నుంచి తరలించడం, ఇవన్నీ ఇప్పటికే అధికారులు చేయడం జరిగింది. చాలా మంది కూడా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ వరదల వల్ల, ఈ భారీ వర్షాల వల్ల అని చెప్పి ఇప్పటికే ఇటు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఇటు ఫిర్యాదులు కూడా వస్తా ఉన్న నేపథ్యంలో డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా అసలు ఎంత మేరకు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ప్రజలు, అదేవిధంగా ఎట్లాంటి ఇనిషియేటివ్ తీసుకోవాలనే దానిపై కూడా అధికారులకు ఏరియల్ సర్వే ద్వారా మరింత దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు ఉదయం కూడా సీఎం రేవంత్ రెడ్డి తన జూబ్లీహిల్స్ నివాసంలో ఇప్పటికే సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రధానంగా ఏవైతే వరద ఎఫెక్టెడ్ అయినటువంటి జిల్లాల పై ప్రధానంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్కలతో ఇప్పటికే రివ్యూ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేయాలని చెప్పేసి మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అక్కడ ఆయా జిల్లాల కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలకు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కూడా చెప్తా ఉన్నారు. ఎవరైతే వరద ప్రాంతాల్లో చిక్కుకుని ఉన్నారో వారిని కాపాడేందుకు కూడా ప్రత్యేక బృందాలు కూడా రంగంలోకి దిగాలని కూడా ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కొనసాగుతా ఉన్నాయి. మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే తనకు ఏదైతే ఏరియల్ సర్వేకు గ్రీన్ సిగ్నల్ రావడంతో వాతావరణం కూడా అనుకూలించింది. గ్రీన్ సిగ్నల్ ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఏరియల్ సర్వేకు వెళ్ళొచ్చని చెప్పేసి కూడా ఏవియేషన్ అధికారులు కూడా ఇప్పటికే సీఎంఓ కార్యాలయానికి తెలిపిన నేపథ్యంలో మరికాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా ఈ యొక్క వరద ఎఫెక్టెడ్ జిల్లాలలో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించబోతా ఉన్నారు. అలాగే సీఎం రేవంత్ తో పాటు ఏ అధికారులు వెళ్లే ఛాన్స్ ఉంది? ఇప్పటివరకైతే సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే వెళ్తారని చెప్పి తెలుస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇన్ఛార్జ్ మంత్రులు, ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు కూడా వెళ్తారా, లేదంటే ఆయా స్థానిక ఎమ్మెల్యేలు వెళ్తారా, లేదంటే కేవలం సీఎం రేవంత్ రెడ్డితో చీఫ్ సెక్రటరీ మాత్రమే వెళ్తారా అనే దానిపై అయితే ఇంకా క్లారిటీ రాలేదు. మరికాసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇది ఉదయం 10:30 ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వేకి వెళ్తారు అని అనుకున్నప్పటికీ కూడా వాతావరణం అనుకూలించకపోవడంతో ఏవియేషన్ అధికారులు ఈ యొక్క పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంతో అది వాయిదా పడుతూ వస్తూ ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే సీఎంఓ కార్యాలయానికి ఏవియేషన్ అధికారులు ఈ యొక్క ఏరియల్ సర్వేకి అనుమతిని ఇవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళబోతా ఉన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డితో ఎవరెవరు వెళ్ళబోతా ఉన్నారు అనేది మరికాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో మరొక 2 రోజులు కూడా ఈ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. 10 జిల్లాలకు ఫ్లడ్ అలర్ట్ ఇప్పటికే జారీ చేసింది. 4 జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిన ఈ నేపథ్యంలో మరి ఎవరెవరు వెళ్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డితో అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏరియల్ సర్వేకు వెళ్ళాలని చెప్పి కూడా ఆయన చూస్తూ ఉన్నారు. ఏరియల్ సర్వే ముగిసిన తర్వాత అధికారులతో ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.